హలో ఎవ్రీవన్. ఈరోజు మనం టూత్ సెన్సిటివిటీ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. నా పేరు డాక్టర్ సాయి భరద్వాజ్, ప్రొస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ టూత్ డాక్స్ డెంటల్ క్లినిక్. ఎప్పుడైనా మీరు చల్లవి కానీ తీపి పదార్థాలు తీసుకున్నప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే జుమ్మని లాగడం లాంటివి చూస్తున్నారా? దీన్నే టూత్ సెన్సిటివిటీ లేదా డెంటల్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. ఇది రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే, ఎప్పుడైతే మన పంటి పైన ఉన్న 3 పొరల్లోంచి సెకండ్ లేయర్ అంటే డెంటిన్ ఎప్పుడైతే ఎనామిల్ పోయి డెంటిన్ లేయర్ అనేది ఎక్స్‌పోజ్ అవుతదో అప్పుడు మీరు సెన్సిటివిటీ లాంటిది ఫీల్ అవుతారు. ఇది ఎప్పుడైతే చల్లగా ఉండడం గాని, లేదా వేడిగా ఉన్న పదార్థాలు వచ్చి పంటికి తగిలినప్పుడు, లేదా చల్లటి గాలి తగిలినప్పుడు మీరు ఈ జుమ్మని లాగడం గాని ఇలాంటివి ఫీల్ అవుతారు. ఇలా మెయిన్‌గా రావడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే హార్డ్ టూత్ బ్రషింగ్ చేస్తామో, లేదా రాంగ్ టూత్ బ్రషింగ్ టెక్నిక్ వాడతాము, లేదా రాంగ్ బ్రష్ వాడుతున్నప్పుడు అంటే హార్డ్ బ్రష్ వాడడం గానీ, లేకపోతే ఎక్కువ సేపు చేయడం గానీ, ఇవి మెయిన్ రీజన్స్ ఉంటాయండి. దీంతోనే కాకుండా మనము ఎప్పుడైతే హార్డ్ టూత్ పేస్ట్ లేదా పళ్ళపొడి లాంటివి వాడతామో, ఇవి కాకుండా మనకు క్యావిటీస్ లాంటివి ఉండి, గమ్ డిసీజెస్ లాంటివి ఉన్నా కూడా మనం సెన్సిటివ్ లాంటివి చూస్తూ ఉంటాం. ఇలా సెన్సిటివిటీ రాకుండా మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చంటే, ఫస్ట్ మనం సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది వాడాలి. దాంతో పాటు మన పేస్ట్ అనేది ఎక్కువ తీసుకోకుండా కొద్దిగే తీసుకోవాలి. బ్రషింగ్ టైమింగ్ ఎప్పుడైనా 2-5 మినిట్స్ కంటే ఎక్కువ కాకూడదు. ఇవి కాకుండా మనకెప్పుడైనా క్యావిటీస్ లాంటివి ఉన్నాయి, మనము మనకు తగ్గట్లేదు అన్నప్పుడు మీ డెంటిస్ట్‌ని కలిస్తే, మీ డెంటిస్ట్ అవి చూసి అవి క్యావిటీస్ వల్ల వస్తున్నాయా? లేకపోతే టూత్ బ్రష్ అబ్రేషన్స్ వల్ల వస్తున్నాయా? చూసి చెప్తారు. క్యావిటీస్ లాంటి వల్ల వస్తున్నాయంటే మీకు ఫిల్లింగ్స్ లాంటివి చేసి అవిటిని మనము తగ్గిచ్చేసేయొచ్చు. అవే కాకుండా గమ్ లాస్ కిందకి వెళ్ళిపోవడం వల్ల ఎప్పుడైతే ఆ టిష్యూ సర్ఫేస్ ఎక్స్‌పోజ్ అవుతాయో వాటి వల్ల సెన్సిటివిటీ మనం లేజర్ సర్జరీస్ కానీ, లేకపోతే ఫ్లాప్ సర్జరీ లాంటివి చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్‌గా డ్యామేజ్ కాకుండా ఓన్లీ ఎనామిల్ పోవడం వల్ల వచ్చే కండిషన్స్‌లో మనం డీసెన్సిటైజింగ్ పేస్ట్ అనేది ఇస్తామండి. ఇది మీకు 4-6 వీక్స్ ఇస్తారు మీ డెంటిస్ట్. మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడితే మీకు కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి.